దేవునికి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక. దేవునికి ఇష్టులైన వారు మీరు సమాధానం కలిగి జీవించాలంటే మొదటిగా కండిషన్ ఏమిటో తెలుసా? మీరు దేవునికి ఇష్టులై ఉండాలి. ఎవరు దేవునికి ఇష్టలు? ఆయన చిత్తము చేయువారే దేవునికి ఇష్టలు. ఇదిగో నీ తల్లి, నీ సహోదరి, నీ సహోదరులు వచ్చారు అని చెప్పి యేసయ్యతో అంటే, ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి? నా తండ్రి చిత్తము చేయువారే నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు. మనం మన కుటుంబ సభ్యులను ప్రేమిస్తాం. సాధారణంగా మన ఇంట్లో ఉన్న వారిని మనం ప్రేమిస్తాం. దేవునికి కూడా కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో సభ్యులు మనమే, ఆయన పిల్లలమైన మనమే. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఎవరు నా తండ్రి చిత్తము చేస్తారో వారే నా తల్లి, వారే నా తండ్రి, వాళ్ళే నా పిల్లలు, వాళ్ళే నా సహోదరి, సహోదరులు. సో మొదటిగా మనం సమాధానం కలిగి జీవించాలి అంటే దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవునికి కష్టాన్ని మనసులో, దేవునికి ఆయాసాన్ని పుట్టించి, దేవునికి వేదన పుట్టించే వాళ్ళు ఈ భూమి మీద సమాధానంగా జీవించడం సాధ్యం కాదు. దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు సమాధానంగా జీవించడం సాధ్యం కాదు.